రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ మల్లికిపురం మండలంలో అసంపూర్తిగా ఉన్న శంకరగుప్తం మేజర్ డ్రైన్ పరిశీలించారు. 8 కిలోమీటర్ల విస్తీర్ణంలో వాగులు బ్రిడ్జిలు దాటుతూ బోట్లపై పరిశీలన చేసి నాశనమైన కొబ్బరి చెట్లు, డ్రైన్ లోతు అలాగే వెడల్పు అంచనా వేశారు. ముంపు కారణంగా మంచినీటి సమస్యతో ప్రజలు జీవన విధానం ప్రభావితమైందని గుర్తించారు. ఈ పరిశీలన ఆధారంగా ఓ ప్రణాళికను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సమర్పిస్తామన్నారు. గోగులమఠం డ్రైన్ వైనతీయ రివర్ నుంచి ఎంటర్ అవుతా ఉంది. ఆ లొకేషన్కి వెళ్తాం. ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళినట్టయితే మనం ఈ డ్రైన్ మౌత్ కి మనం రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇక్కడ 8 కిలోమీటర్లు సుమారుగా డ్రెడ్జింగ్ చేశారు. గతంలో 2017-18లో చేశారు. సో ఆ టైంలో చేసినందువల్ల ఇక్కడ ఏమిటంటే మనం ఇక్కడ పరిస్థితి గమనించినట్టయితే ఎక్కడైతే డ్రెడ్జింగ్ చేయలేదో ఆ లొకేషన్ కి డ్రెడ్జింగ్ చేసిన లొకేషన్ కి మనం క్లియర్ కట్ గా తేడా అయితే గమనించవచ్చు. ఇక్కడ డ్రెడ్జింగ్ చేసిన దగ్గర ఈరోజు ఈ కేసుపల్లి గ్రామం నుంచి మేము శంకరగుప్తం డ్రైన్ లో బోట్ల ద్వారా అక్కడి నుంచి ప్రయాణం మొదలు పెట్టాం. ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరిగిందో, ఎక్కడైతే డ్రెడ్జింగ్ జరగలేదో, ఎందుకంటే ఈ డ్రైన్ 23 కిలోమీటర్ల లెంగ్త్ ఉన్న డ్రైన్ ఇది మేజర్ డ్రైన్. దీంట్లో 5 మీడియం డ్రైన్లు అలాగే ఒక 25 మైనర్ డ్రైన్లు కలుస్తా ఉన్నాయి. ఈ నియోజకవర్గానికి డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆయువుపట్టు, ముఖ్యమైనది. అది లేకపోతే అసలు ఇక్కడ జీవనమే కష్టం. అది ఎందుకంటే ఇది లోలయింగ్ ఏరియా. సముద్రంలో 2 నదులు మాకు ఇరువైపులా కలుస్తా ఉన్నాయి. 4000 టీఎంసీలు వాటర్ ఇక్కడ సముద్రంలో కలిసిపోతా ఉంది. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది అతి ప్రాముఖ్యమైన సిస్టమ్. ఇక్కడ అంటే ఇరిగేషన్ నీళ్లు కెనాల్ సిస్టమ్ ఎంతైతే స్ట్రాంగ్ ఉండాలో దానికంటే స్ట్రాంగ్ గా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే తప్ప ఇక్కడ ఈ మనుగడ అనేది ప్రజలు